Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 41, verse 10. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం నుండి తీసుకొనబడింది. I'll strengthen thee, I'll help thee, I'll uphold thee with the right hand of my righteousness. నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. This verse is a great example of the encouragement found within the book of Isaiah. ఈ వచనం యెషయా గ్రంథంలో ఎంతో ప్రోత్సాహాన్ని ఆదరణ ఇచ్చేదానికి ఒక మంచి ఉదాహరణగా ఉంది. And the book of Isaiah is filled with many verses of encouragement. యెషయా గ్రంథం అంతటా కూడా ఈ రీతిగా మనల్ని ఆదరించి మనల్ని బలపరిచే అనేకమైనటువంటి వచనాలు కనబడుతున్నాయి. All those verses reflect on the power, on the love and the providence of our Lord. ఆ వచనాలన్నీ కూడా మన దేవుని యొక్క శక్తి, దేవుని ప్రేమ, దేవుని యొక్క సదుపాయాన్ని గురించి మాట్లాడుతున్నాయి. So in verse 10, 10వ వచనంలో many such things stand out to us. ఇలాంటి అనేక విషయాలు మనకు చెందినవి కనబడుతున్నాయి. And the Lord provide assurance, hope, strength and peace in this verse. ఈ వచనంలో దేవుడు మనకి నిశ్చయితనిస్తున్నాడు, భరోసాని, నిరీక్షణని, బలాన్ని ఇస్తున్నట్టుగా కనబడుతుంది. God says, fear not, I am with you. దేవుడు అంటున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. God is always with us. దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడు. He is with you day and night. దివారాత్రములు ఆయన నీతో కూడా ఉన్నాడు. No matter what you are going through, He is with you. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా కానీ దేవుడు అయితే నీతోనే ఉన్నాడు. This is a promise. ఇది ఒక వాగ్దానం. So we are commanded not to fear because God is with us. మరి దేవుడు మనతో కూడా ఉన్నాడు కాబట్టి భయపడకూడదు అని ఆజ్ఞాపించబడ్డాం. His name is Emmanuel, that is, which means God with us. ఆయన పేరు ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకి తోడు అని అర్థం. Also he says, be not dismayed. ఇంకా చెప్తున్నాను, దిగులు పడకుము. Dismay is another word for distress. దిగులు పడకుము అనే మాటకి కృంగుదల, బాధ కూడా మనం అనుకోవచ్చు. If some unexpected thing takes place, we will be distressed. ఏదైనా ఊహించినటువంటి సంఘటన జరిగినప్పుడు మనం ఎంతో దిగులు చెందుతా ఉంటాం. But Isaiah is encouraging us not to be dismayed even at such unexpected happenings. అయితే యెషయా అంటాడు కదా, ఈ రీతిగా అనుకోనని సంఘటనలు జరిగినప్పటికీ కూడా మీరు దిగులు చెందొద్దు అంటున్నాడు. Why? ఎందుకని? For I am your God. ఎందుకనగా నేను నీకు దేవుడనే ఉన్నాను. We serve the living Lord Jesus Christ who conquered death for us. మన కొరకే మరణాన్ని జయించిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం ప్రేమిస్తున్నాం. Therefore there is no reason for us to be dismayed. ఆ కారణాన్ని బట్టి దిగులు చెందడానికి ఏ కారణం లేదు. The last enemy that we face in our life is death, as per 1 Corinthians 15:26. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మన జీవితంలో మనం ఎదుర్కొనే కడపటి శత్రువు మరణం. And he will be defeated. వాడు ఓడించబడతాడు. And that is what is written there. అదే మాట అక్కడ రాయబడి ఉంది. The last enemy that shall be destroyed is death. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. Even that enemy is already a defeated foe because of our Lord, and he through his death defeated the enemy. ఇంకా చెప్పాలంటే ఆ మరణం కూడా అప్పటికి ఓడించబడిన శత్రువే. ఎందుకనగా మన ప్రభు మరణాన్ని జయించి మరణాన్ని ఆయన ఓడించాడు. The Lord conquered this death. ప్రభు ఈ మరణం పైన జయం సాధించాడు. He had broken the sting of death. మరణ ముల్లుని విరగొట్టినాడు. When a honeybee loses its sting, it may threaten us by making buzzing noise, but it cannot do any harm to us. ఒక తేనెటీగ దాని ముళ్ళు విరిగిపోయినప్పుడు ఊరికే శబ్దం చేయడం తప్ప మనకి ఏ హాని చేయలేదు. A lion which is in a cage or chained may roar, but it cannot do any harm to us. ఒక సింహము అది బంధించబడి ఉన్నప్పుడు, సంఖ్యలతో ఉన్నప్పుడు అది గర్జిస్తుందే తప్ప ఏ హాని కూడా చేయలేదు. It is helpless. అది నిస్సహాయమైన స్థితిలో It is already bound. అది బంధించబడి ఉంది. ఇప్పుడు The one who conquered sin, death and grave is with us. పాపము, మరణం, సమాధిని జయించిన వాడు మనతో కూడా ఉన్నాడు. The Lord further says in this verse, ఈ వచనంలో ప్రభు ఇంకా ముందుకు చెప్తున్నమాట, I'll strengthen you, I'll help you. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేసేదను. When you are feeling like you cannot go, or you just don't know how you are going to get through the day, ఈ దినమంతట్లో కూడా ఆ పరిస్థితులను చూస్తా ఉన్నప్పుడు ఎట్లా దీన్ని ఎదుర్కోవాలా, ఎట్లా ముందుకు సాగిపోవాలా అని అనుకుంటున్నప్పుడు God will be right with you to provide with the strength and the help to get through whatever you are facing. కాబట్టి నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో కూడా ముందుకు సాగిపోవడానికి కావలసిన బలమును,
నీకు అవసరమైన సహాయం నేను ఇస్తాను అంటున్నాడు. God told Apostle Paul in 2 Corinthians 12:9, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు అపోస్తలుడైన పౌలుతో చెప్పిన మాట, my strength is made perfect in your weakness. నీ బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. Isaiah 41:10 is a treasure of promises. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము ఈ వాగ్దానాల నిధి ఇది. God further says in these words, దేవుడు ఈ వచనంలో ఇంకా ముందుకు చెప్తున్నమాట, I will uphold you with the right hand of my righteousness. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. That means, అనగా by any means, if you lose your footing or slip down or stumble, he is there to hold you up if you trust him. ఏ కారణం చేతైనా నువ్వు తొట్టిల్లు పడ్డావా, నువ్వు కింద పడిపోయావా, జారిపోతున్నావా, నీ హస్తము పట్టుకొని లేవనెత్తడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. If you trust him. నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచినడలా. Not only you, but all Christians face frightening situations. నీవు మాత్రమే కాదు, కానీ ప్రతి క్రైస్తవుడు కూడా వారి జీవితంలో భయభ్రాంతులు గొలిపే పరిస్థితులు ఎదుర్కొంటారు. Even the disciples, while walking with Jesus, faced many problems. శిష్యులు యేసు ప్రభు వారితో నడుస్తుండగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నవారే. When they faced tax collectors and there was no money with them to pay, it was a problem. పన్ను వసూలు చేసేవాడు వచ్చాడు, డబ్బు కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, అది వాళ్ళకు పెద్ద సమస్య. Crossing the lake during the storm during night was a major problem. రాత్రి వేళ తుఫాను పరిస్థితుల్లో ఆ సముద్రం దాటి ఆవలికి వెళ్ళడం ఇది ఒక పెద్ద సమస్య వాళ్ళకి. Before feeding 5,000 in John 6 in the wilderness area with almost no food was an impossible situation. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అరణ్యంలో 5,000 మందిని వారు పోషిస్తున్న ఆ సమయంలో ఏమీ లేనటువంటి ఆ నిస్సహాయమైన స్థితిలో అది అసాధ్యమైనటువంటి పరిస్థితి, అదొక పెద్ద సమస్య వాళ్ళకి. In every case, the human resources were insufficient. ప్రతి విషయంలో కూడా మనం గమనిస్తే మానవ సంబంధం వనరులు అవి చాలు. Fear strikes automatically when our resources are depleted. ఎప్పుడైతే మనకున్న ఈ వనరులన్నీ కూడా తరిగిపోతుంటాయో దానంతట అదే మనకి భయం వస్తుంది. Even in our lives, when the strength is exhausted, మన జీవితంలో బలము తరిగిపోతూ క్షీణిస్తున్నప్పుడు కూడా, or when the bank balance goes to the barest minimum, మరి బ్యాంకులో ఖాతాలు ఏమీ లేకుండా అన్ని అయిపోతా ఉన్నప్పుడు automatically fear strikes. కాబట్టి మనం ఎలాగో భయం వస్తుంది కదా. Therefore, Christ is the only source I need. కాబట్టి నాకు అవసరమైనదల్లా దేవుడే నాకు అవసరమై ఉన్నాడు. Heavenly resources are inexhaustible. పర సంబంధమైనటువంటి వనరులు ఎన్నటికీ తరిగిపోని. Oh, he is the God who fed lakhs of Israelites with manna for 40 years during their wilderness wandering. లక్షలాది మంది ఇశ్రాయేలీయులని 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో తిరుగులాడుచుండగా Oh, what a God we ఎంత have. సదుపాయం ఇచ్చాడు, ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు మనకి. The flour in the vessel and the oil in the cruse of the widow of Zarephath was not exhausted during Elijah's days. సారెపతు విధవరాలి విషయంలో మనం చూస్తే ఏలియా దినాల్లో తన ఇంటిలో ఉన్నటువంటి ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోలేదు. And when he is with us, we can go through dark and deep valleys also without fear. ఆయన మనతో ఉండగా నిర్భయముగా మనం గాఢాంధకార లోయల్లో కూడా మనం వెళ్ళిపోగలం. David says the same in Psalm 23:4. ఈ మాటే దావీదు కూడా 23వ కీర్తన 4వ వచనంలో చెప్తున్నాడు. Though I walk in the valley of shadow of darkness or death, I'll fear no evil because thou will be with me. గాఢాంధకారపు లోయలు మరణాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయం నాకు భయపడను, ఎందుకనగా నీవు నాకు తోడై ఉన్నావు అంటాడు. Sometimes things happen in our lives without any apparent reason. కొన్నిసార్లు ఏ స్పష్టమైన కారణాలు ఏమీ లేకుండానే మన జీవితంలో కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి. For example, ఉదాహరణకి during COVID-19 days, COVID-19 ఆ కాలంలో many people are fired from their jobs. చాలా మంది ఉద్యోగాలు ఊడిపోయినాయి. Many companies incurred heavy losses. ఎన్నో కంపెనీలకి ఎంతో నష్టం వాటిల్లింది. But if God is with you, you need not fear. అయితే దేవుడు నీకు తోడుగా ఉండగా నీవు దేనికి భయపడవలసిన అవసరమే లేదు. Sometimes you may fall sick suddenly. కొన్ని పర్యాయాలు అకస్మాత్తుగా నీకు ఏదైనా రోగం రావచ్చు. And some accident may take place in spite of your carefulness. లేదా నువ్వు ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేస్తున్నా గానీ ఏదో ప్రమాదం సంభవించవచ్చు. Your loved one may pass away. నీ ప్రియులైన వారు వెళ్ళిపోవచ్చు నిన్ను విడిచి. But when the Lord is with us, we need not be dismayed. అయితే ప్రభు మనతో కూడా ఉండగా మనం ఏ విషయంలో దిగులు చెందవలసిన అవసరం లేదు. Why? ఎందుకని? If you are a child of God, all things work for our good. నువ్వు గాని దేవుని బిడ్డవైతే సమస్తమును మేలు కొరకే మనకి జరుగుతూ ఉంటాయి. God is still on the throne. దేవుడు ఇంకను
సింహాసనాసీనుడే. Whether those things may look good or bad in your sight, సరే, అవన్నీ కూడా నీ దృష్టికి అవి మంచిగా ఉన్నా చెడ్డవిగా ఉన్నా, but he is able to turn them for your good. అయితే వాటన్నిటి కూడా మేలుగా ఆయన మార్చగలడు. Why God wants to intervene in our lives? ఎందుకని దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటాడు? Because he says, I am your God. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నేను నీకు దేవుడను. Sometimes even closest friends let you down just when you are in need of them. కొన్నిసార్లు చూడండి, నీ చాలా సన్నిహితులైన స్నేహితులు కూడా నువ్వు కృంగిపోయిన సమయాల్లో ఎంతో అక్కర్లో ఉన్నప్పుడు విడిచి వెళ్ళిపోతారు. Your load may be heavy to bear. అప్పుడు నువ్వు ఆ భారం భరించలేనంతగా ఉంటుంది. You yet fear not when the Lord of the Bible is your the Lord. అయినా నువ్వు భయపడే అవసరం లేదు, ఎందుకనగా బైబిల్లోని దేవుడు నీకు దేవుడై ఉన్నాడు. He will uphold you with his right hand. ఆయన తన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడు. Therefore claim today's promise for our meditation the whole day. కాబట్టి నేటి దిన మన ధ్యానము కొరకని వాగ్దానం ఈ దినమంతటి కొరకై నువ్వు కోరుకోవచ్చు. Not only today, even for the every day of your life. ఈ రోజు మాత్రమే కాదు, నీ జీవితంలో ప్రతి దినము కూడా ఈ వాగ్దానాన్ని నువ్వు కోరుకోవచ్చు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, we thank thee, O Lord. The book of Isaiah is full of prophecies and also full of promises. యెషయా గ్రంథాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి అన్ని వాగ్దానములు ప్రవచనాలతో కూడినటువంటి ఈ గ్రంథం. Thank thee for using thy servant, O Lord, to write all these prophecies and promises for our encouragement. ప్రభా, మరి మేము బలపరచబడి ప్రోత్సహించబడులాగిన ప్రభా, ఈ సంగతులన్నీ కూడా, ఈ ప్రవచనాలు, ఈ వాగ్దానాలు రాయడానికి నీ దాసుని మీరు వాడుకున్నందుకు వందనాలు Thank you చెల్లిస్తున్నాం. for Isaiah 41:10. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని బట్టి మీకు వందనాలు Lord, చెల్లిస్తున్నాం. during the ages, O Lord, it is a great source of encouragement for many. ఓ ప్రభా, తరతరాల నుండి ఈ మాటలు అనేకులకి ఆ ప్రభా మరి ఎంతో ఆదరణగాను, ఎంతో ప్రభా వారిని బలపరిచినవిగా ఉన్నాయి. Lord, thou art saying, I will strengthen you, I will help you. నేను బలపరిచెదను, నేను ప్రభా నీకు సహాయం చేస్తాను. I am your God. నేను నీకు దేవుడనే ఉన్నాను. I will uphold you with the right hand of my righteousness. నా నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానన్నా. Oh Lord, what more we want? దేవా, అంతకు మించి ఇంకా మాకేం In కావాలి? every situation thou art with us. ప్రభా, ప్రతి పరిస్థితిలో మీరు మాతో కూడా ఉన్నారు. And also you will turn every situation for our good. అంతేకాకుండా ప్రతి పరిస్థితిని కూడా మాకు మేలుగా మార్చే దేవుడు. Thou art a faithful God. నువ్వు నమ్మదగిన దేవుడు. Help us to go forward depending on thy faithfulness. దేవా, నీ విశ్వాస్యత పైన ఆధారపడి ప్రభా మేము ముందుకు మా జీవితంలో సాగేదానికి సహాయం చేయి. Our dear ones who are hearing this message, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన వారు, by any means, if they are going through any fears or distresses or, O Lord, despairs, ఏదైనా భయము, కృంగుదల ప్రభా, మరి ఏదైనా నిరాశ బాధలు గుండా వెళ్తా ఉంటే, if they are dismayed, ఏవో వారు దిగులు పడి ఉంటే, why these things are happening to ఎందుకని me? నాకు ఇవన్నీ ఇట్లా సంభవిస్తున్నాయి Why some అనుకుంటే, dear one died all of a sudden? అకస్మాత్తుగా ప్రియులైన వారు చనిపోయారు Why ఎందుకని, this accident have taken place in my నా life? జీవితంలో ఎందుకని ప్రమాదం సంభవించింది, Though I am doing good to everybody, why only I am receiving bad in return? నేను అందరికి మేలే చేస్తున్నా, మంచి చేస్తున్నా, అయినా కానీ నా వెడల ఎందుకు అట్లా చెడ్డగా ప్రవర్తిస్తున్నారు? So when people are going through such distresses, ప్రభా, ఇలాంటి బాధకరమైన పరిస్థితి గుండా వెళ్తుండగా, oh Lord, if they are in such a situation, దేవా, ఒకవేళ ఇట్లాంటి పరిస్థితిలో గాని ఉంటే, help them to hold this promise, claim this promise, and also, oh Lord, they may verify it in their lives. ఈ వాగ్దానం చేపట్టుకొని ఈ వాగ్దానాన్ని కోరుకుంటూ వారి జీవితాల్లో ప్రభా దాన్ని పరిశీలించుదురుగాక. Strengthen them, దేవా, వారిని బలపరచండి, help them, సహాయం చేయండి, guide them with the hand of thy నీ righteousness. దక్షిణ హస్తముతో వారిని నడిపించండి. Oh Lord, be with us throughout this ఈ day. దినమంతా కూడా మాతో కూడా ఉండండి. We do pray in the promise making and promise keeping name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.